జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అనమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడి, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడి ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. అయితే మనకి కుజుడికి సంబంధించినటువంటి దోషాలు కుంభరాశి వారికి ఎలా పరిగణనలో తీసుకోవాలి, కుంభరాశి వారి మీద కుజుని యొక్క దోషం ఎలా ఉంటుంది, ఆ ఒక శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూసినట్టయితే కనుక, కుంభరాశి వారికి కుంభరాశి వాడు శని భగవానుడు ఎలా అయితే చేస్తాడో మనకి కుజుడు కూడా అలానే చేస్తాడని చెప్పుకోవచ్చు. కానీ కుజుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆపోజిట్ సైన్. ఎలా అంటే కుంభరాశి వాళ్ళు చూస్తానికి చాలా మందంగా, బద్ధకంగా, ఏదో చేద్దాంలే, ఇవాళ కాదు రేపు అవుతుందిలే అనే తత్వంతో ఉంటారు. అలానే కుజుడు పాజిటివ్గా ఉంటాడు అనమాట. అంటే వీరికి ఆపోజిట్ సైన్. చేసేయాలి అంటే ముళ్ళుగడ్డ పెట్టి పోల్చుతూ ఉంటాడు. మీరు ఈ పని చేయాలి, మీరు ఈ pని చేయాల్సింది, ఖచ్చితంగా రండి అని చెప్పి తలుస్తూ ఉంటాడు అనమాట. అలానే కుజుడు చాలా చాకచక్యంగా వ్యవహారం చేసేటువంటి తత్వంతో ఉంటాడు కుంభరాశి వారికి. ఎలా స్వస్థానం అంటే కుజుడు స్వస్థానంలో ఉన్నా, అంటే కుంభరాశిలో ఉన్నా, కుంభరాశి నుంచి చూసుకొని మీనరాశిలో ఉన్నా, మీనరాశి నుంచి మిథున రాశిలో ఉన్నా, మిథున రాశి కన్యా రాశిలో ఉన్నా కూడా కుజుడు యొక్క స్థానాలు కుంభరాశి వారికి కలిసి రావాలంటే 9వ స్థానంలో కుజుడు ఉండాలి, బాగా కలిసి వస్తుంది మకర రాశిలో. అలానే కుజుడు కుంభరాశి నుంచి చూసినప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు కూడా బాగా కలిసి వస్తుంది. అంటే మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు 5వ స్థానంలో కుజుడు ఉంటే బాగా కలిసి వస్తుంది. కుజుడి యొక్క అధిపతి చిత్త, ధనిష్ట, మృగశిర నక్షత్రాలకి అధిపతి ఉంటాడు. 5వ నెంబరు లక్కీ నెంబర్ కుజునికి సంబంధించి. ఈ లక్కీ నెంబర్ 5వ నెంబర్ కుజుడికి సంబంధించి కాబట్టి కుంభరాశి నెంబరు 8, రాశి నెంబర్ చూస్తే 8, కుజుడికి సంబంధించి చూస్తే 5. అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా కుంభరాశి వారికి ఉంటే తగ్గిస్తాడు. అన్ని రాశుల వారికి కుజుడేమో ఆరోగ్య సమస్యలు పెంచుతాడు, కానీ ఇక్కడ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాడు. ఆయుధంలాగా సంజీవిని అనుకోవచ్చు. కుజుడు సరిగా ఉంటే లారీకి ఢీకొన్నా కూడా బతుకుంటాడు.
అది కుజుని యొక్క గొప్పతనం కుంభరాశి వారి మీద ఉంటుంది. అయితే మీరందరూ కూడా కుంభరాశి మీ మీద బాగుంది అనుకొని కుంభరాశి వారికి కుజుడు బాగున్నాడని చెప్పి లారీకి అడ్డంగా వెళ్ళకండి. అలా కాదు, అంత బలంగా ఉంటాడు, ఆలోచన విధంగా ఉంటాడు, 10 మందిని శాసించే తత్వంతో ఉంటాడు కుంభరాశిలో కుజుడు. కుంభరాశికి మంచి చేస్తాడు కాబట్టి ఇంకా కూడా కుజుడు బాగుంటాడు. కాబట్టి ప్రయాణాలు చేసేవాడు మాత్రం ఆచితూచి చేయండి. ఎందుకంటే నిద్రపోతూ ప్రయాణం చేసామనుకోండి, ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే క్షణంగా బ్రేక్ వేపిస్తాడు. అప్పుడు మనకేం కాదు, వెనకొచ్చే బళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని కుజుడు మంచి చేస్తాడు కుంభరాశి, కానీ చేసే తత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. అది ఎలా? చిన్న చిన్న పరిహారాల ద్వారా ఏర్పరచుకోవాలి. పెళ్ళిళ్ళు కూడా త్వరగా చేస్తారు కుంభరాశి వారికి కుజుడు వల్లే. ఏదైనా దోషాలు పోవాలి అనుకున్నా కుజుడు ఇంకా మీకు గోచార ప్రకారంగా ఇంకా కుజుడు అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మర్చుకునేదానికి మీరు చేతికి, కాలికి, వేలుకి ఏదైనా రాగికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఉంగరం కానీ, పంచలోకాలకు సంబంధించినటువంటి ఉంగరం కానీ, ఎక్కువగా రాగికి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న రింగు, లాకెట్టు ఏదో ఒకటి కనుక మీ బాడీ మీద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కుజుడికి సంబంధించినటువంటి ఏదైతే విధానం మంచి శుభదృష్టి ఉందో అది ఖచ్చితంగా కుంభరాశి వారి ఉంటుంది. అలానే ఈ పరిహారాలు కూడా మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజుని యొక్క శుభదృష్టి అనేది అందరి మీద ఉంటుంది. పెళ్లిళ్ళకి చేరిని కూడా వెనక ముందు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క పరిహారం మీకోసం. ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజుదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళైన వారికి మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ, మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు, అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజుదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడున్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము, బెల్లంతో చేసినటువంటి చలిబిడి, సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు, మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం, పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజుదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమితిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజుదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజుదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.